వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. నేను మీ దుర్గా ప్రసాద్. సో రివ్యూ ఆఫ్ ద ఫిల్మ్ వచ్చేసి దేవనామ హర్షిత్ రెడ్డి అండ్ శ్రీకాంత్ యాజ్ అ డైరెక్టర్ అండ్ యాక్టర్ బై హర్షిత్ రెడ్డి. మరి సినిమా ఎలా ఉంది, ఏంటి ఈ లవ్ స్టోరీ ఏంది అనేది మాట్లాడుకుందాం. సో మాట్లాడుకునే జస్ట్ ఎప్పటిలాగే నా ఒక రిక్వెస్ట్, మా వీడియో లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ లో పెట్టుకోవడం మర్చిపోద్దు. సో ఇక ప్లాట్ ఆఫ్ ద స్టోరీకి వస్తే, సో బేసిక్ గా సింపుల్ గా చెప్పాలంటే లవ్ స్టోరీ డిఫరెంట్ యాంగిల్స్ లో చేయొచ్చు. ఏ యాంగిల్ లో తీసుకున్నా ఓకే, లవ్ ఉంటది, కులం ఉంటది, లేదా మతం ఉంటది. సో ఈసారి డైరెక్టర్ ఒక కొత్త పాయింట్ ఎంచుకున్నారు, ఒక సెన్సిటివ్ పాయింట్ ఎంచుకున్నారు, దాంట్లో సోగా సక్సెస్ అయ్యారు అన్న ఫీలింగ్ అయితే నాకు అనిపించింది. సో ద ప్లాట్ ఆఫ్ ద స్టోరీకి వస్తే, ఒక చిల్లరగా తిరిగి ఒక వ్యక్తి, డిగ్రీ పూర్తి చేసి చిన్నప్పటి నుంచి చిల్లరగానే ఉండే వ్యక్తి, డిగ్రీ పూర్తి చేసి ఇంకా చిల్లరగా ఉన్న వ్యక్తి, సో అమ్మాయిలు తిరుగుతూ ఉంటాడు. అందులో ఒక అమ్మాయిని చూస్తాడు, లవ్ లో పడిపోతాడు. ఆ అమ్మాయి కోసం ఆ అమ్మాయి మీ సేవలో పనిచేస్తుంది బేసిక్ గా. సో ఆ అమ్మాయికి చుట్టూ తిరిగేస్తాడు. బట్ ఆ అమ్మాయికి ఉన్న ప్రాబ్లం వల్ల హీరోని లవ్ చేయనివ్వదు. ఏదో లిటిగేషన్ పెట్టి నువ్వు గవర్నమెంట్ జాబ్ తెచ్చుకుంటేనే లవ్ చేస్తానని చెప్తుంది. సో దానికోసం మన హీరో చేసిన గవర్నమెంట్ జాబ్ ఈ ప్రయత్నం ఏంటి, చివరికి గవర్నమెంట్ జాబ్ ఎలా తెచ్చుకున్నాడు, హీరోయిన్ గురించి తెలుసుకున్న తర్వాత హీరో ఎలా ఫీల్ అవుతాడు, సో అందులో వచ్చే ప్రాసెస్ ఆఫ్ ఫ్యామిలీ ఎమోషన్స్ ఏంటనేదే మిగతా కథ మామ. సో ఇందులో యాక్ట్రెస్ గా హర్షిత్ రెడ్డి చాలా బాగా ఇచ్చాడు. ఎస్పెషల్లీ హీరోయిన్ ఫస్ట్ టైం అయినప్పటికీ గట్స్ ఉండాలి ఇలాంటి క్యారెక్టర్ చేయడానికి, దానికి హ్యాట్స్ ఆఫ్ అని చెప్పుకోవచ్చు. తన పరిధిలో తను బాగానే నటించింది. ఫ్రెండ్స్ క్యారెక్టర్స్ బాగానే సపోర్ట్ చేశాయి. నరేష్ గారు అలాగే మన ఝాన్సీ గారు, వీళ్ళు మదర్ అండ్ ఫాదర్ క్యారెక్టర్స్ చాలా బాగా, మిడిల్ క్లాస్ కి నరేష్ గారు చాలా ఆప్ట్ అయిపోయి అలాంటి క్యారెక్టర్స్ బాగా చేస్తారు. సో బాగానే ఎమోషన్స్ పండించారు. అయితే ఫస్ట్ హాఫ్ విషయానికి వస్తే, ఫస్ట్ హాఫ్ ఏదో సోగా గందరగోళంగా ఈ రొటీన్ స్టోరీ, రొట్ట స్టోరీ, ఏంద్రా రావు అమ్మాయి చూడు తిరగటం, లవ్ లో పడిపోవటం, చిల్లరగాడు అంతా అన్నట్టు అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ అంతా నచ్చదు. బట్ అయితే టువర్డ్స్ ఇంటర్వెల్కి వచ్చేసరికి మనకు ఒక కన్విన్షన్ పాయింట్ వస్తుంది. బికాస్ ఆ సెన్సిబుల్ ఉన్నటువంటి అమ్మాయి ఫిజికలీ హ్యాండిక్యాప్డ్. సో అలాంటి అమ్మాయిని హీరోకి తెలియదు, అది మన మెయిన్ లీడ్ తెలియదు, హీరోకి తెలియదు ఆ అమ్మాయికి ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ అనేది. సో అక్కడ మనకి కొంచెం టర్నింగ్ పాయింట్ అనిపిస్తుంది. ఓకే, ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. సెకండ్ హాఫ్కి వచ్చేసరికి కొంచెం ఇంట్రెస్టింగ్ గా టేక్ ఆఫ్ అవుతుంది అనేసరికి మళ్ళీ కొంచెం బ్రేకులు పడుతూ ఉంటాయి, బికాజ్ ఇల్లాజికల్ సీన్స్ వల్ల, వాటి వల్ల. సో ఫస్ట్ ఆఫ్ అలా అయితే ఇక్కడ వర్కౌట్ అయినాయి ఏంటయ్యా అంటే, ఫ్యామిలీ ఎమోషన్స్ బాగా వర్కౌట్ అయ్యాయి, ఫ్యామిలీ మధ్య వచ్చే సన్నివేశాలు, అలాగే ఫ్రెండ్స్ టాపిక్స్ బాగా వర్కౌట్ అయ్యాయి. ఫాదర్ విలువ తెలుసుకునే టాపిక్ కొంచెం ఎలివేట్ అయింది. కొంచెం ఎమోషన్ కి మనం కూడా అవుతాం, ఎమోషనల్ ఫీలింగ్ ఉండే వాళ్ళు అవుతారు. సో హీరోయిన్ కి మనకి ఆ రివీల్ అయిపోయిన తర్వాత తనకు వచ్చేసి ప్రతిదీ తన చెప్పేది చాలా కన్విన్సింగ్ ఉంటుంది. నాకు వద్దు, లవ్ చేయాలని ఉంటుంది, కానీ లవ్ చేసే సమాజం తనే యాక్సెప్ట్ చేయలేదు. ఒక పర్సనల్ లైఫ్ ని వేస్ట్ చేయదలుచుకోలేదు తను కూడా. సో అవి చాలా కన్విన్సింగ్ గా ఉంటాయి. డైరెక్టర్ గారు చాలా కన్విన్సింగ్ గా తీశారు. ఆ హీరోయిన్ క్యారెక్టర్స్ వచ్చినప్పుడు చాలా బాగుంటా అనిపిస్తుంది. సో మరి ఇల్లాజికల్ సీన్స్ ఏంటయ్యా అంటే, ఫస్ట్ థింగ్ మనోడు టాటూ వేయించుకుంటాడు, పోలీస్ అయిపోవడానికి ట్రై చేసేస్తాడు, గవర్నమెంట్ జాబ్ డైరెక్ట్ కూడా అనుకుంటాడు. ఆ గవర్నమెంట్ జాబ్ కొట్టే ప్రాసెస్ ని కొంచెం కన్విన్షన్ గా తీసుంటే బాగుండు. బికాస్ ఈ లవ్ స్టోరీ మీద పెట్టిన కాన్సన్ట్రేషన్, ఆ ప్రాసెస్ ఆఫ్ ఆ లవ్ కి కనెక్ట్ అయిన ఈ పాయింట్, గవర్నమెంట్ జాబ్ అనే పాయింట్ ని కొంచెం కన్విన్సింగ్ గా పెట్టుంటే బాగుండు అన్న ఫీలింగ్ అయితే నాకు కలిగింది. బికాస్ ఎందుకంటే మనోడు ఎత్తుక్కునేది ఎస్ఐ జాబ్. ఆ ఎస్ఐ జాబ్ కోసం మనోడు చేసింది టాటూ వేయించుకుంటాడు హీరోయిన్ కోసం మన గుండెల మీద. సో బట్ ఫస్ట్ ఇన్ఎలిజిబుల్ కేటగిరీ ఫర్ ఎస్ఐ జాబ్, ఎనీ గవర్నమెంట్ జాబ్ టాటూ ఉండకూడదు. నెక్స్ట్ థింగ్, ఆ ప్రాసెస్ ఏదైతే ఉందో గవర్నమెంట్ జాబ్ కి ట్రై చేసే ప్రాసెస్ వెరీ సినిమాటిక్ లిబర్టీ ఇక్కడ బాగా తీసేసుకున్నారు. బికాజ్ అది తీసుకోవటం వల్లే కన్విన్స్ అవ్వలేకపోతారు చూసి ఆడియన్స్. నిజంగా ఈ గవర్నమెంట్ జాబ్ ఎక్కడ ట్రై చేశాడరా, ఏదో తిరిగాడు, సెకండ్ హాఫ్ అంతా అట్లా చూపించారు, పరిగెట్టాడు, జాబ్ తెచ్చుకున్నాడు, అమ్మాయి దగ్గరికి వెళ్ళాడు. ఆ క్లైమాక్స్ ఉన్న ఇంట్రెస్ట్, ఎగ్జైట్మెంట్ మనకి డ్రాప్ అయిపోద్ది, అది కూడా చెప్తా. సో అయితే ఇది ఒక ఇల్లాజికల్ సీన్. అయితే ఆ రౌడీ బ్యాచ్ తో తిరిగి ఆ రౌడీ బ్యాచెస్ పరిగెత్తి ఇచ్చేస్తే మనోడు ఎస్ఐ అయిపోవడానికి ట్రై చేస్తాడు. ఇంకోటి, ఎస్ఐ అయిపోవడానికి ప్రాక్టీస్ చేయాలంటే ఫస్ట్ ఆ లుక్ కూడా మార్చి ఉండాల్సింది. ఆ లుక్ ను మాత్రం అలా బ్యావర్స్ లుక్ అయితే ఉంచేసారు కంటిన్యూటీగా. మరి ఎందుకు అలా ఉంచారో తెలియదు. ఆ కన్విన్సింగ్ పాయింట్స్ ఎందుకు కన్సిడర్ చేసుకోలేదు, అవి కూడా చేసుకొని ఉంటే బాగుండు. అంటే ఇక క్లైమాక్స్ కి వచ్చేసరికి తన రివ్యూల్ అయిపోద్ది. సో ఇక్కడ చాలా ఎంగేజ్ చేయగలిగారు సెకండ్ హాఫ్ అంతా. ఓకే, ఇప్పుడు ఆ హీరోకి తెలిస్తే ఎలాగా, అమ్మాయికి ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ అని తెలిస్తే ఎలాగా అనే ఎంగేజింగ్ అయితే చేయగలిగారు. కానీ టువర్డ్స్ ద క్లైమాక్స్ కి వచ్చేసరికి అది హీరోకి ఆల్రెడీ తెలుసుండటం, కొంచెం కన్విన్సింగ్ ఉన్న ఆ ఎగ్జైట్మెంట్, హీరో ఎలా రియాక్ట్ అవుతాడు అని వెయిట్ చేసి ఉన్న ఆడియన్స్ కి సడన్ గా డ్రాప్ అయిపోయే సిచ్యువేషన్ ఉంటుంది.
బికాస్ నాకు చూస్తున్న ఫీలింగ్ అదే. అరే ఇప్పుడు ఇతనికి తెలుస్తుంది క్లైమాక్స్ లో హౌ హీ రియాక్టెడ్, ఎలా ఉండబోతుంది, ఎంత ఎమోషన్ గా ఉండబోతుంది. ఎమోషనల్ గా ఉంది కాదనట్లే, బట్ అంత కన్విన్సింగ్ గా లేదు. బికాస్ అది హీరోకి ఆల్రెడీ తెలుసు. తెలిసినప్పటికీ దీనికి ప్రయత్నం చేస్తాడు. ఈ ప్రయత్నాన్ని చాలా కన్విన్సింగ్ గా లేదు మళ్ళీ. సో దానివల్ల క్లైమాక్స్ అలా అలా ఎత్తుపోయిందేమో అనిపించింది. కాకపోతే ఒక డిఫరెంట్ అటెంప్ట్ ఆఫ్ లవ్ స్టోరీ అని చెప్పుకోవచ్చు. ఒక యూనో, సో మనకి స్టార్టింగ్ లో చెప్పినట్టే కులము, మతము, యూనో, లో క్యాస్ట్, అప్పర్ క్యాస్ట్, ఉన్నోళ్ళు లేనోళ్ళు, ఇలాంటి టైప్ లో జరిగే లవ్ స్టోరీస్ మధ్యలో ఇది ఒక కైండ్ ఆఫ్ డిఫరెంట్ లవ్ స్టోరీ అని చెప్పుకోవచ్చు. లవ్ స్టోరీని ఎన్ని విధాలుగానే చెప్పొచ్చు, బాగానే ఉంటుంది. బట్ ఆ లవ్ స్టోరీ పార్ట్ వరకు బాగుంది, కానీ దీన్ని ఎగ్జిక్యూట్ చేసే చుట్టుపక్కల ఎలిమెంట్స్ దెబ్బతీసే అనిపించింది నాకైతే సినిమాలో. మరి ఓవరాల్ గా సినిమా నాకు ఎలా అనిపించింది అంటే, అందరిలాగా పూలు టమాటాలు పుచ్చకాయలు కాకుండా నాకు నచ్చిందా సినిమా. బ్లాక్ బస్టర్ హిట్టా, సూపర్ హిట్టా, ఫ్లాపా, డిజాస్టర్ అనుకుంటే, నేను కొంచెం చోట్ల కన్విన్స్ అయ్యా. ఈ ఇల్లాజికల్ సీన్స్ కానీ, ఆ ప్లేస్మెంట్స్ కానీ, సో కొన్ని నచ్చక నాకైతే కొంచెం డిస్కనెక్ట్ మూడం కానీ, ఆ క్లైమాక్స్ పరంగా కానీ నేను ఒక యావరేజ్ ఫిల్మ్ అనుకుంటున్నాము. మరి మీరు చూస్తే మీకేమనిపించింది కింద కామెంట్ బాక్స్ లో మెన్షన్ చేయండి. అలాగే వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. అంటే నెక్స్ట్ వీడియో కొంటాము. బొబ్బాయి టాటా.